సార్ గులకరాయి కేసు ఇంకెన్ని ట్విస్టులు చూడబోతున్నాం? అసలు ఎప్పుడు ఈ కొలిక్కొచ్చే సిట్యుయేషన్ కనిపిస్తుంది అసలు? యాక్చువల్‌గా కొంతకాలం ఈ కేసు తెలుగుదేశం మీద తిరిగింది. ఓకే. సో, అయితే విజయవాడలో ఎవరెవరి పేర్లు బయటకొచ్చినాయి వాళ్ళ పేర్లు మన హస్తం అని చెప్పకూడదు కానీ, దాని తర్వాత యాక్చువల్‌గా వేసిన వ్యక్తి సతీష్ అని, అతను ఏదో ఒక కమ్యూనిటీకి చెందినవాడని చెప్పేసి, ఇప్పుడు కొత్తగా ఫైనల్‌గా ఆ అరెస్ట్ చేయబడిన వాడికి ఆ కోడికత్తిలాగా శిక్షించి లోపల పాడేసి, వాడిని హింసించి వీళ్ళు లబ్ధి పొందుతారు అనేది తెలుగుదేశం యొక్క ఐడియా. వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. అవును. ఓకే. ఇప్పుడు ఏదో విధంగా సౌండ్ చేసి ఆ గులకరాయి నిజంగా గులకరాయి కొట్టాడా, తన దగ్గర దాన్నే కొట్టేసుకున్నాడా అని చెప్పేసి ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తెలుగుదేశంలో కూడా ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎలక్షన్ కదా, డెఫినెట్గా ఎవరెవరికి ఎంత మైలేజ్ వస్తే ఎవరెవరికి ఎంత ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ప్రాసెస్ ఇది. హౌ బెస్ట్ వీ కెన్ డ్యామేజ్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ ఇమేజ్, హౌ బెస్ట్ వీ కెన్ కన్విన్స్ అండ్ గెట్ ద ఓట్స్ ఫ్రమ్ పబ్లిక్ అనేది వైఎస్ఆర్సీపీ. వీళ్ళు దొరకకపోతే కరెక్ట్. వీళ్ళు ఓట్లు సంపాదించుకునే లెవెల్లో ఉన్నారో వాళ్ళు వచ్చి ఇంకొకరి మీద బురద వేయాలనే సంకల్పంతో ఉన్నారు. దట్ ఈస్ అ డిఫరెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. తెలుగుదేశానికి ఎక్కడ పోతుందంటే వీళ్ళు వచ్చి ఓట్లు సంపాదించుకుంటే అక్కడ ట్రై చేస్తారు. మీరు వచ్చి జగన్ని ఇంక అదే మీ యొక్క లక్ష్యం ధ్యేయం జగన్ని బ్యాట్ చేయడమే. దానికి తోడు ఈనాడు టీవీ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు ఉంది రామోజీరావు గారికి వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళ కేసు మార్గదర్శి కేసు ఇలాగ రకరకాల పెట్టి వార్తలు స్టార్ట్ అయిన 20 నిమిషాలు 25 నిమిషాల వార్తలు ఉంటే అందులో ఫస్ట్ హెడ్లైన్స్ అన్నీ కూడా ఫర్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు అగెయిన్స్ట్ జగన్. సీఎం హోదాలో ఉన్న చేసిన పనులు కూడా లాస్ట్ చెప్తారు, చెప్తే ముందు చెప్పరు. సో అదేవిధంగా శిరోమండలం కేసుని బాగా ప్రబలంలోకి తెచ్చి ఇతన్ని బ్యాట్ చేయాలనుకున్నది ఈటీవీ. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ మేజర్ పీపుల్ అనమాట టు సమ్, కానీ వాళ్ళు గెలవలేకపోయారు. దే గుడ్ నాట్ విన్ దట్ రేస్. ఓన్లీ జగన్ ఓన్లీ గాట్ ఎ గుడ్ నేమ్ ఇన్ దట్. ఎందుకంటే ఇక్కడ మటుకు వాళ్ళు చేయించలేదు. అది చేయించింది తెలుగుదేశం వాళ్ళే ఉంటారని నా ఉద్దేశం. ఓకే. మూడో వ్యక్తితో ఎవరితో చేయించారని చెప్పేసి. ఓకే. సో ఇది ఏమైనా కూడా అక్కడ ఉన్న లోకల్ విఆర్ఓస్ని కూడా దించి ఆ కేసులోకి దించి వాళ్ళ సాక్ష్యం ఇచ్చినట్టు, వాళ్ళు ఎఫిడవిట్ ఇచ్చినట్టు ఇవన్నీ పెట్టి వాళ్ళు కుకప్ చేసిన దాన్ని తెలుగుదేశం వాళ్ళు భూతంలో చూపించినారు. యాక్చువల్గా అఫీషియల్గా వెళ్ళాలి. అరెస్ట్ చేయబడ్డ వాడిని ఒక అఫీషియల్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ పెట్టి ఇన్ని చేయాలి. కాబట్టి ఆ చేస్తున్న ప్రాసెస్లో వీళ్ళు చేసిన ప్రాసెస్ కరెక్ట్ కాదు. ఎక్కడో ఉన్న విఆర్ఓ ఎక్కడి నుంచి వచ్చాడు, ఆడాడలాగా వచ్చాడు, వీడలాగా వచ్చాడు, జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తారు. బికాజ్ గవర్నమెంట్ తరపున ఉన్న వాళ్ళకి జరిగిన దెబ్బ ఇది. ఎవరికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి జరిగింది. అంతే జనరల్గా ఇవన్నీ చేస్తారు. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఒక పెద్ద కాన్వెక్స్ అంటే భూతత్వంలో చూపించే ప్రయత్నంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఏ మూమెంట్ చూసుకున్నా కూడా దానికి తోడ్పడే వాళ్ళు ఎవరో వాళ్ళు ఎల్లో మీడియా అంటున్నారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనం కూడా ఎల్లో మీడియా ఎందుకు అంటున్నామంటే వాళ్ళకి అదే పనిగా జగన్ మీద వీళ్ళందరూ గులకరాళ్ళు వేశారు, వాళ్ళు అపవాదరాళ్ళు వేస్తారు. కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళకి ఒక ఇదే పని గవర్నమెంట్ పాలన చేయొద్దంటే దాన్ని చాలా చమత్కారం చెప్తారు. చాలా భాష వచ్చినా అనుకుంటాడు ఎవడో కానీ. వంశీ అన్నవాడు ఎవడో ఉంటాడు ఒక దాంట్లో, ఒక టీవీలో. ఓకే. చిరాకు వస్తుంది చూడడానికి. మనం ఎందుకు బీజేపీ చూస్తారంటే ఒక 10 టీవీల్లో ఎల్లో మీడియా అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారో చూడాలి. మనం ఒక ఎనాలిసిస్ చెప్తున్నప్పుడు వి మస్ట్ వాచ్. మనకు వాళ్ళ మీద ద్వేషం చెప్పి చూడడం మానేయకూడదు. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కాలం నుంచి 9 o'clock న్యూస్ అంటే చాలా ఇష్టం నాకు. అది చూడగా ఎందుకు చిరాకు వస్తుందంటే మరి వన్ సైడెడ్ అయిపోయింది. రామోజీరావు గారి మీద ఎందుకు గౌరవం నాకు, నేను ఆయన ఫ్యాన్ అని ఎందుకంటానంటే సినిమా ఫీల్డ్కి పడిపోతున్న సినిమా ఫీల్డ్కి ఒక 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి స్టూడియో కట్టాడు కాబట్టి, ప్రపంచం అంతా గర్వించదగ్గ స్టూడియో కట్టాడు కాబట్టి నాకు ఆయన అంటే ఇష్టం. అంతకు మించి ఆయన మీద ఆయన దగ్గర రూపాయి ఆశించింది లేదు, ఆశించను కూడా. ఇద్దరం అనుకున్నాం నన్ను ఆయన సినిమా చేయమన్నాడు, నేను చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. ఓకే. సో అది ఆ పక్కన పెడితే ఈ న్యూస్ వీఆర్ షిఫ్టింగ్ టు ద జనరల్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద జనరల్ పీపుల్. ఆ విధంగా మరి న్యూస్ ఛానల్స్, ఫేమస్ ఛానల్స్ ఆర్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ కదా లెక్క.
సో ఈనాడు ఈజ్ నాట్ డూయింగ్ గుడ్. ఇట్ హాస్ బికమ్ యాజ్ చీప్ యాజ్ అదర్ ఛానల్స్. ఇవన్నీ అన్ని చీప్ అయిపోయినాయి. సో ఆ విషయంలో మట్టుకు గులకరాళ్లతో పాటుకు ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెడితే చాలా చాలా మంచిది. ఇంక చిరాకు వస్తుంది అది. గులకరాళ్ళు ఆరాళ్ళు మా సినిమా గుర్తొస్తుంది కీచురాళ్ళు లాగా. అది గులకరాళ్ళు లేదు, గడిది గుడ్డురాళ్ళు లేదు. ఎటో స్కిప్ సైడ్ ఏదో తగిలింది దానికి దెబ్బ జరిగింది. ఆయన లోపలికి ఏదో ఫోటో షూట్ చేశారని వీళ్ళు అన్నారు. మరి అదేవిధంగా మనం ఎలా గుర్తు చేసాం, చండ్ర జైల్లో కూడా ఆయన కూడా నటించాడు కళ్ళు ఇలా పెట్టుకుని. చంద్రబాబు నాయుడు కూడా నటించాడు కదా. వీళ్ళందరూ కూడా ఆస్కార్ నటులు. కొంతమంది అలాగే అందుకు కామెంట్స్ వస్తాయి, ఆయన రహస్యంగా చేయలేదు, నువ్వు రహస్యంగా చేస్తున్నావు, ఆయన బయట చేశాడు అంటున్నారు. అది కాకపోయినా కూడా అది ఎవరు పట్టించుకోడు. ఇప్పుడు అవును, నిన్న ఎవరో ఛానల్లో అడుగుతుంటే ఎవరో ఎవరి గురించి సెకండ్ సెటప్ గురించి ఏదో వచ్చిందనమాట. సెకండ్ అఫైర్ అన్న ఉంటే దాని గురించి ఏదో వస్తే నేను చెప్పాను, మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సెకండ్ సెటప్ లేకపోతే ఏంటి లేదా నువ్వు అడిగావా, నేను చెప్పాను యాక్చువల్గా అలాగను. సో అటువంటి పరిస్థితుల్లో ఎవడో పట్టించుకోడు. అటు 3 పెళ్లి చేసుకుంటే ఎందుకు 30 పెళ్లి చేసుకుంటే ఆడు కెపాసిటీ ఆడు గొడవను 30 మందికి 30 ఇళ్ళు ఇస్తాడు ఇంటికి తేటన్నాను. అంచేత ఈ పోతున్న మహేష్ అన్న కూడా ఎంత చీఫ్ ఫెలో అంటే, నీకు సీట్ ఇవ్వకపోతే జగన్ పక్క వెళ్ళిపోయి నువ్వు మహాండమంత్రం మాత్రం ఇంటర్వ్యూకి పోకూడదు. పవన్ కళ్యాణ్కి ఉండే డీమ్రేట్స్ కొన్ని ఉన్నాయి, అవి ఎలాగా బయటపడతాడు అనేది అతనికి సంబంధించింది. అతను మేము చాలా కాలం నుంచి చెప్తూ వచ్చాం. మరి అది కాదు ఫాలో అవుతున్నాడు, అవి ఓన్లీ వాళ్ళిద్దరు ముగ్గురు వెనకాల ఉన్న వాళ్ళు చెప్తే ఫాలో అవుతున్నాడు అనేది అది అతని యొక్క విజ్ఞత వదిలేయాలి మనం. అంతే తప్పితే నువ్వు ఇలా చేసినంత మాత్రాన ఓడిపోయాడు ఓడిపోతాడు అది చాలా పొరపాటు. అది యాక్చువల్గా నువ్వు బయటికి వెళ్తే నీ ఆస్తులు చిట్టా చెప్పాలి కూడా. నువ్వు ఎవడరు నువ్వు, అతను ఆస్తులు నీకు ఎందుకు చెప్తాడు? నన్ను అడిగి చెప్తాను నేను. వై షుడ్ ఈ డిస్క్లోజ్? కొన్నాడు, ఒక 1000 కోట్లు కొన్నాడు, వెళ్ళి పీకి వెళ్ళాడు తిరిగి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక 800 కోట్లు ప్యాకేజ్ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు అన్నీ ప్రూవ్ చేస్తావా? అతను ఇచ్చాడు, ఇక్కడ జగన్ వచ్చి గవర్నమెంట్ డబ్బులు వచ్చి పెడుతున్నాడు. నేను ఎప్పుడో చెప్పాను. నేను జగన్కి ఫర్గా ఎందుకు మాట్లాడానంటే, చాలా కాలం వరకు ఎందుకు మాట్లాడతానంటే, ఎస్టీలకి చాలామంది లేకలేని ముసలి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. డెఫినెట్గా హ్యూమానిటేరియన్గా నన్ను బాధ కలిగించే విషయం అదే. వీళ్ళ ఊళ్ళల్లో కూర్చుని ఆ నులక మంచాల మీద కూర్చుని వాళ్ళకి ఈ రోజున 500-600 వస్తుందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దాని గురించి అతనికి ఓట్లు వేస్తున్నారేమో అని అలా చేయటం వలన రోడ్లు గిడ్లు వేయటం పోతుంది. అయినా కూడా పర్వాలేదు, అట్లీస్ట్ దే ఆర్ హ్యాపీ విత్ గుడ్ ఫుడ్. అదేందా? సో ఆ విధంగా మళ్ళీ గెలుస్తాడని అనుకునేవాడిని యాక్చువల్గా. ఇప్పుడు ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా మనకు ఒరిగేదేమీ లేదు. కాకపోతే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతంగా దూషించుకునేది మట్టుకు ప్రాక్టీస్ చాలా తప్పు. తర్వాత చూసేవాళ్ళు కూడా కంటెంట్ చూడండి, కంటెంట్ చూసి ఏం మాట్లాడుతుంటే గీతాకృష్ణ చూడండి. కానీ వాడు గీడు ఎవడన్నా తన్నేనంటే మనం నాకు అడగలరా, సైబర్లో పెట్టడం కాకుండా కట్ చేస్తాను బట్టి. నేను మిగతా వాళ్ళలాగా ఏమన్నా పొలిటీషియన్ అయినా మీ ఓట్లు కావాలా, ఈ డబ్బులు కావాలరా, స్టూపిడ్, ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ ప్రాపర్టీస్ చెప్పే వినాలి. మీరు ఎందుకు చెప్తున్నారు ఇంత కష్టపడి? ఈ మీలా కౌన్ కిస్కా గాడులు కామెంట్లుగా టోపీ ఎప్పుడు తీస్తారు రా, టోపీ ప్లస్ జిప్పు కూడా ఇప్పుతాను ఎవడ స్టూపిడ్ ఫెలోస్. చూస్తే చూడండి, కామెంట్ ఆన్ ద సబ్జెక్ట్ మీద కామెంట్ చేయండి. నాకంటే ఎక్కువ ప్రేమ ఉందంటే జగన్ మీద పవన్ కళ్యాణ్, నాకు ఇద్దరు ఏంటని కూడా ఇష్టం. జగన్కి ఓట్లు పడుతున్నాయి, ఇట్లా పట్టలేదు అన్నాను. ఇతనికి జనాల్లో సూపర్ స్టార్ ఇమేజ్లో, ఇతను ఓటింగ్లో సూపర్ స్టార్ మనటి వరకు. దాన్ని డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు, మోడీ, మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ కలిసిపోయి ఒక జగన్ ఓడించడానికి ట్రై చేస్తారంటే అర్థం ఏంటి? జగన్ ఈజ్ పవర్ఫుల్. ఆఫ్టర్ 5 years అయిన తర్వాత కూడా యు ఆర్ ఆల్ గోయింగ్ టు డిఫీట్ వన్ పర్సన్. ఈ రోజు కూడా 100%, 99% అతనే గెలుస్తాడని నాకు ఎందుకు నమ్మకం ఉంది. అప్పుడప్పుడు ఆ 1% ఆర్ మొత్తం ఓడిపోవచ్చు ఆ ఒక్క మటర్ గురించి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అది మనం చేసింది కాదు, అది వాళ్ళు గుర్తు చేస్తే గురించి కాదు యాక్చువల్గా. దట్ ఈస్ కర్మ. కర్మ ద బిచ్ అంటారు, నేను కర్మ ద గాడ్ అంటాను.